హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. సో మన శంకర్ వరప్రసాద్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం మన అందరికీ తెలిసిందే. సో ఈ మూవీలోని కామెడీ ఏంటి, మూవీలోని మ్యూజిక్ ఏంటి, చిరంజీవి గారు చేసిన మ్యాజిక్ ఏంటి, వెంకటేష్ గారి రోల్ ఏంటి అనేది వారి ఫ్యాన్స్ని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ సాంగ్స్ కానీ ఇంకాపరేషన్ చాలా బాగుంది అసలు. వెంకీ లెవెల్ చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి డాన్స్ చేస్తారు అండ్ వైస్ వర్సా. సో అది అందరికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారి ఎంట్రీ ఎలా ఉంది? సూపర్ క్లాసీ అసలు నాదో లెవెల్ ఉంది, ఎవ్వరు అలా ఊహించుకోరు వెంకటేష్ గారిని. ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. ఆయన లుక్ కానీ ఏదన్నా ఇట్ ఇస్ వెరీ క్లాసీ, చాలా బాగుంటుంది. అసలు మీరు ఊహించినట్టు క్యారెక్టర్ కూడా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఫ్లో అవుద్ది కూడా చాలా బాగుంటుంది. ప్లస్ లుక్స్ కానీ చిరంజీవి గారి లుక్స్ వెరీ యంగ్. అసలు బోర్ అసలు ఒక్క మినిట్ కూడా మీకు పట్టదు. ఫస్ట్ హాఫ్ ఇస్ ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. సెకండ్ పార్ట్ లో మీకు మోస్ట్లీ ఆ ఎమోషన్స్ కనిపిస్తాయి, బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ అ కంప్లీట్ కామెడీ సెట్ తో ఉంటుంది. నయనతార గారు అండ్ చిరంజీవి గారి కెమిస్ట్రీ అయితే ఇస్ వెరీ గుడ్. కొత్త కాంబో చూసినట్టుంటుంది మీకు. ఇట్స్ వెరీ నైస్. చిరంజీవి గారి లుక్ గాని డాన్స్ లుక్ ఇస్ వెరీ ట్రెండీ అండి. ఇప్పుడు జనరేషన్ తో పోల్చుకుంటే హీస్ ఆన్ ద లెవెల్, ఇన్ ద సేమ్ లెవెల్ అనుకోవచ్చు. ద ట్రెండీ కానీ ఆయన వేసుకునే స్టైలిష్ క్లోత్స్ కానీ హిస్ ఎంటైర్ లుక్ అండ్ స్వాగ్ తో క్యారీ చేసిన ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ యాక్షన్ ప్యాక్డ్, ఫనీగా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ ఫుల్ బ్లాక్ బ్లాస్టర్, ఫుల్ ప్యాకేజ్. మీకు యాక్షన్ కూడా ద ఎంట్రీ లెవెల్, చంపడాలు కానీ కొట్టడాలు కానీ ఇట్ ఇస్ సూపర్, వేరే లెవెల్. ఎంట్రీ లెవెల్స్ కూడా ఇట్ ఇస్ బ్యాక్గ్రౌండ్ hyped. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ హైప్డ్. చాలా బాగుంది. ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ ఎంజాయ్. అలా అని కంపేర్ చేయలేము. కామెడీ అందరూ బాగా చేశారు. ఎవ్రీ సింగిల్ డైలాగ్ కామెడీగానే ఉంటుంది. రేటింగ్ ఫుల్ రేటింగ్. అన్న చాలా సంతోషంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. మన మెగా ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ చాలా రోజులైందన్న. దిస్ ఈజ్ ద టైం. హుక్ స్టెప్కి మన వాళ్ళందరూ పేపర్లు ఎగరేస్తుంటే ఆనందమే వేరన్న. ఒకళ్ళు పేపర్ని ప్రేమగా ముక్కలుగా చింపి పైకి విసురుతుంటే ఒక ఆనందం వస్తుంది నాకు. ఇంకొకటి అనిల్ రావుపూడికి ఎంతైతే థాంక్స్ చెప్తున్నారో ఈక్వల్ టు మీకు కూడా ఆ లెవెల్లో థాంక్స్ చెప్తారు. ఎలా ఉంది? ఎలా ఉంది? నిజంగా అది చాలా హ్యాపీ అన్న. నిజంగా చాలా చాలా గ్రాటిట్యూడ్ ఉన్నది నాకు దానికి. ఎందుకంటే ఒక 2.5 నిమిషాల పాట చేశాను నేను. ఆ 2.5 నిమిషాల పాటలో బాస్ 20 సెకండ్లు సింగిల్ టేక్ వీడియోలు 2-3 ఉన్నాయి. అంటే 40 సెకండ్లు, దగ్గరగా 40 సెకండ్లు బాస్ సింగిల్ టేక్లు కొట్టేశారు. సో అది ఆల్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అన్న. ఒకటే అన్న, ఏంటంటే ఇప్పుడు ఆయన నడిచిన డాన్సే, ఆయన నిలబడ్డ డాన్సే. ఆయన సినిమా మన షూట్ అయినంత వరకు కూడా ప్రతి సెకండ్ కూడా ఆయన ఫ్యాన్స్ గురించి ఆలోచించారన్న. లేదు ఇలా నించుంటే ఆ ఫ్యాన్స్కి ఇష్టం, ఇలా నించుంటే ఫ్యాన్స్కి ఇష్టం. నేను కూడా ఫ్యాన్స్కి ఏది ఇష్టమో నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్ని కాబట్టి. సో ఈ సక్సెస్ని మాత్రం ఇది కలిసి అందరం సక్సెస్ ఎంజాయ్ చేయాల్సిన టైం అన్న. నిజమైన సంక్రాంతి అన్న, ఇది నిజమైన హ్యాపీ పండగ. ఇది నా ఫ్లాష్ ఆన్లో ఉండదు ఇంకెప్పుడు. హుక్ స్టెప్ అదిరిపోయిందన్న, అసలు మామూలుగా లేదు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి అన్న. యూఎస్లో పేపర్లు ఇసరడం ఏందన్న నాకు అర్థం కాదు. యూఎస్ థియేటర్లో పేపర్లు ఇసురుకుంటున్నారు. సో ఒక్కసారి యూఎస్లో ఉన్నావా, లేకపోతే అమలాపురంలో ఉన్నావా, లేకపోతే అమెరికాలో ఉన్నావా మర్చిపోయారు జనాలు. థ్యాంక్ యూ అన్న. మనోడు ఏంటి భాష సంగతి దాంట్లో అనిల్ రావుపూడి అవుపించిండు. వాళ్ళిద్దరి కంటే అందంగా ఉన్నాడు. నేను ఒకటి ఆయనకు చెప్తున్నా, అనిల్ గారు నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా. నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నేను సినిమా తీయాలన్నా, లేకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న. రాజమౌళి వచ్చినా ఇట్టే, ఈయన వచ్చినా ఇట్టే, ఎప్పుడు ఫెయిల్ లేదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకోరు అన్న. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపించింది? మేడం ఎప్పుడు వచ్చినా ఇట్టే మేడం. అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా ఇట్టే. కథలో దమ్ము ఉండాలి. అనిల్ రావిపూడి మూవీస్ అంటేనే కామెడీకి సంబంధించింది. దీంట్లో కామెడీ ఎలా అనిపించింది మీకు? ఆయన కామెడీ సినిమానే కాదు, బాలయ్య సినిమాని పెట్టి బాములు పేల్చే సినిమా కూడా తీసిండు, అది కూడా హిట్టే. అవునా కదా? బాములు పేల్చే సినిమా తీసి కూడా తీసిండు, అది కూడా హిట్ అయింది కదా. ఆయన డైరెక్టర్లో థాట్ ఉండాలి మేడం.
ఆ థాట్ ఉండాలి ఆయనకి. రాజమౌళికి ఉన్నది, అనిల్ రావుపూడికి ఉన్నది. అందుకనే నేను అనిల్ రావుపూడికి చెప్తున్నా, నన్ను నిరూపెట్టి సినిమా తీసుకోవాలి, లేకపోతే నిన్ను నిరూపెట్టి సినిమా తీయాలని అని చెప్పేసి. ఆ రెండు జరగకపోతే ఇంటికాడ ధర్నా చేస్తా టెంట్ వేసుకొని. ఎందుకంటే మంచి డైరెక్టర్ చేతిలో పడితే మంచిగా బాగుపడతాం అనేది. వెంకటేష్ గారిలో చిరంజీవి గారిలో వీళ్ళిద్దరిలో మీకు ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది, ఎవరి కామెడీ మంచిగా అనిపించింది? ఎవరి టాలెంట్ వాళ్ళదే మేడం. ఈ టీవీ మంచిదా ఇంకొక టీవీ మంచిదా అంటే రెండు టీవీలు మంచివే నాకు. అర్థమైందా? ఎవరి టాలెంట్ వాళ్ళది, మనం చూసేది విధానం ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. దాంట్లో మేడం అట్టిపండు ఉంటుంది మేడం. అట్టిపండు తొక్క తీయాలి, పక్కకి వేయాలి, పండు తినాలి. మనం అది చూసుకోవాలి తప్ప నేను తొక్క కూడా తింటా అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అని చెప్పి మేడం నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు, నా డబ్బులు పెట్టి నేను చూసిన. మిగతా ఈ మూవీలో చాలా చాలా బాగుంది కామెడీ, ఆయన వింటేజ్ కామెడీ అంతా ఇందులో చూడొచ్చు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డ్యాన్స్ హుక్ స్టెప్ చాలా బాగా నచ్చింది అండి. వెంకటేష్ చిరంజీవి సీన్స్ అన్ని చాలా హైలైట్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేయొచ్చు బాగానే. సో సంక్రాంతి ఫెస్టివల్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు బాగా. చిరంజీవి గారి కామెడీ నచ్చుతుంది. సాంగ్స్ చాలా బాగున్నాయండి. సినిమాలో వెంకటేష్ గారు లాస్ట్లో ఒక డాన్స్లో అనిల్ రావుపూడి గారు చెప్పేస్తే థ్రిల్ ఉండదండి. మూవీ చూడండి మీరే. మనవర ప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి ఇందిరా ఠాగూర్ లో డాన్స్ చేస్తాడు భయ్య. ఆ విధంగా ఈ సినిమాలో స్టెప్పులు వేస్తాడు భయ్య, మీసాల అప్పెల్ అనేసి బుర్ర పాడు చేశాడు భయ్య. ఈ సినిమాలో మాత్రం అబ్బాబా పిచ్చి కామెడీ చేశాడు భయ్య చిరంజీవి. ఈ చిరంజీవి గారికి మరొకరు తోడయ్యారు వెంకటేష్ గారు. అబ్బా బుర్ర పాడు భయ్య. ఆ కామెడీ టైమింగ్ చూస్తుంటే మతి పోతుంది భయ్య. సినిమా అంటే ఇది భయ్య. సినిమా అంటే ఎలాగ ఉండాలి, సంక్రాంతి ఎట్లా ఉంటుంది, పొంగల్ అంటే ఎట్లా ఉండాలి, ఆ దేంట్లోనే ఉంది సినిమా. మనవర ప్రసాద్ సినిమా సూపర్గా ఉంది భయ్య. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన సినిమా మనవర ప్రసాద్ మూవీ. చాలా బాగుంది భయ్య. అనిల్ రావులపూడి మరి ఏంటో ప్రతి సంక్రాంతికి ఇట్టు కొడతారో, ఈ సంక్రాంతి కూడా ఇట్టు కొట్టిండ్రు ఆయన. సంక్రాంతి 2 రోజుల ముందే మనకు వచ్చేసింది. సినిమా అంటే ఎలాగ ఉండాలి, ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే వరప్రసాద్ సినిమా మాత్రం చూడాలి. చాలా బాగుంది భయ్య. చిరంజీవి గారు ఈ సినిమాలో డ్యాన్స్ మళ్ళీ యంగ్ బాయ్ 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి మనం. అట్లా ఉన్నాడు చిరంజీవి, అంత అందంగా ఉన్నాడు ఈ సినిమాలో. మామూలు లేడు, స్టెప్పులు ఏంటవి, మొబైల్ పట్టుకుని డ్యాన్స్ చేస్తుంటాడు భయ్య. బుర్ర పాడైపోతుంది డ్యాన్స్ అది. నిజంగా వెంకీ మామ పాత పాటలు డ్యాన్స్ చేస్తారు, చిరంజీవి గారు పాత పాటలు డ్యాన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్లో ప్రతి ఒక్కరిని సీట్లో పైకి లేపి డ్యాన్స్ చేస్తారు భయ్య. ఎట్లా ఉంది భయ్య సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ మనవర ప్రసాద్ సినిమా భయ్య. సినిమా మనం ఎప్పుడు సీరియస్గా పోతున్నప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటాం. ఈ సినిమా సీరియస్ కాదు, కథ కాదు, ఒక కామెడీ. జబర్దస్త్ ఈటీవీలో వస్తే గంట సేపు కూర్చొని చూస్తే హ్యాపీగా నవ్వుకుంటాం ఫ్యామిలీతో. అట్లా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా స్టోరీని బట్టి మనం రాకూడదు, నవ్వుకోవాలి, ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలని సినిమా మాత్రం మనవర ప్రసాద్ చాలా బాగుంది. చెప్పండి సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుందన్న. మన శంకర వరప్రసాద్ ఇట్టు కొట్టారు. ముందుగా అనిల్ రావుపూడి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు 9 సినిమాలు ఇట్టు కొట్టారు, మళ్ళీ 10వ సినిమా కూడా ఇట్టు కొడతారు. ఎందుకంటే మీరు ఒక రాజమౌళి తర్వాత మీరే ఇట్లల్లో మీరు సినిమా తీస్తే అది ఇక తిరుగులేదు, అది ఇట్టే. అసలు స్టోరీ కానీ కామెడీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వెంకీ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అసలు ఒక లెవెల్లో ఎంట్రీ ఉంది, క్యాపిటల్ ఎంట్రీ ఉంటుంది ఇందులో. వాళ్ళిద్దరి మధ్యలో మన అనిల్ రావుపూడి గారి ఎంట్రీ ఉంటుంది సాంగ్లో. అసలు చాలా లుకింగ్, చాలా అందంగా ఉన్నారు అనిల్ రావుపూడి గారు. అసలు స్టోరీ మాత్రం అయితే ఇంకా తిరుగులేదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మూవీ. ప్రతి ఒక్కరు ఈ ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఫస్ట్ టైం కదా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రావడం, ఎలా అనిపించింది? అండ్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కాంబినేషన్లో ఎక్కువ స్టోరీ లేదు, తక్కువ ఉంది. కానీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు. కానీ అదే చాలా అదిరిపోయింది. అసలు వెంకీ గారి ఎంట్రీ తర్వాత అసలు థియేటర్ మొత్తం రచ్చ అయిపోయింది. అసలు ఉక్కు స్టెప్ డ్యాన్స్ మాత్రం చిరంజీవి గారు చేస్తుంటే, ఒకప్పుడు దాయి దామా సాంగ్ ఎలా హిట్ అయిందో ఇప్పుడు ఉక్కు స్టెప్ అలా హిట్ అయిపోతుంది. కొంచెం డాడీ మూవీకి సీక్వెన్స్ గా అంటే విడిపోయి మళ్ళీ కలవడం అనిపించింది. కొంచెం అండ్ కూతురు సెంటిమెంట్ ఉంది ఇందులో. కూతురు సెంటిమెంట్ ఉంది, చాలా ఉంది. కానీ ఒక లెవెల్లో చూపించారు, కానీ బాగుంది. నయనతార గారు యాక్టింగ్ ఎలా? నయనతార గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఆమె ఒక రిచ్, ఆమెకైతే మంచి క్యారెక్టర్ పడింది. ఆమెనైతే ఒక లెవెల్లో చూపించారు, ఒక బిజినెస్ మ్యాన్ లాగా చూపించారు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎక్కడ లాగలేదు, అన్నీ బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్.
అనిల్ రావిపూడి మూవీస్ అంటేనే కామెడీ. సో ఈ మూవీలో కామెడీ ఎలా అనిపించింది? బాగుంది. కామెడీ, సెంటిమెంట్, క్లైమాక్స్, స్టోరీ అవన్నీ చాలా బాగున్నాయండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్, స్టోరీ, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, యాక్టర్స్ అన్నీ బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ నేను 10కి 10 ఇస్తాను. సో ఫ్యాన్స్ మాటల్లోనే మనం తెలుసుకున్నాం కదా, ఈ మూవీ చాలా బాగుంది అంటున్నారు, సంక్రాంతికి హిట్ అని కూడా అంటున్నారు. ఈ మూవీలోని హుక్ స్టెప్స్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ మూవీలోని కామెడీ కూడా చాలా బాగుంది అంటున్నారు. నయనతార గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. వెంకటేష్ గారి యాక్టింగ్, వెంకటేష్ గారి రోల్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి హిట్ అనుకోవచ్చు.